వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఈరోజు సండే కనుక పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం నిదానంగానైతే పనులు చేసేసుకుంటానండి. ఎందుకంటే నాకైతే వారానికి ఒకసారి కనుక కొంచెం నిదానంగా ఉండడానికి టైం ఉంటుందన్నమాట. లేకపోతే స్కూల్కు వెళ్ళేటప్పుడు అయితే పొద్దున్నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటూ టైం టు టైం చేసుకోవాలి. ఇంకా సండే వచ్చిందంటే కొంచెం రిలాక్స్గా పని చేసుకుంటాం. ఇంకా పిల్లలకి స్నానాలకి నీళ్ళు పెట్టేద్దాం అనుకుంటే మళ్ళీ సిలిండర్ అయిపోవటానికి వచ్చేసిందని వెనకాల కట్టెలు పెట్టేసి నీళ్ళు అయితే పెట్టేసిన. ఇంకా మా స్మైలమ్మ లేచి అయితే బ్రష్ వేసుకుంటుంది. మా మిల్కీ అయితే ఇంకా లేవ్వలేదు. ఇంకా తను అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట, వేడి నీళ్ళు అయినాయా లేదా అని చెప్పేసి. తను లేచిందంటే బ్రష్ వేసుకుంటే తనకు వెంటనే స్నానం చేసే అలవాటు అండి మా స్మైలీకి. అందుకే తన కోసం అని చెప్పేసి ఇక్కడ పొయ్యి అయితే పెట్టేసి వేడి నీళ్ళు పెట్టేసినాక తను బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకో, నేను స్నానం చేపిస్తా అని చెప్తున్నా తనకి. ఇక్కడ వచ్చేసి పిల్లలండి, స్కూల్ లేదు కదా. ఇంకొచ్చేసి మా స్మైలీకి మిల్కీ కోసము గేట్ దగ్గరకు వచ్చేసి పిలుస్తూనే ఉంటారు. ఇంటి దగ్గర ఉంటారు పిల్లలు. సండే వచ్చిందంటే చాలు ఇంకా ఇల్లు మొత్తము చిన్న పిల్లలతో అయితే హడావడిగా ఆడుకుంటూ ఉంటారండి. నాకైతే ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పిల్లలు వచ్చి ఆడుకుంటే ఆ టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకా పిల్లలు ఇంట్లోకి వచ్చేసి మా మిల్కీని లేపడానికి ట్రై చేసారు కానీ తను ఇంకా లేవట్లేదని చెప్పేసి ఇక్కడ బొమ్మలు ఉంటే వాటితో పాటు కాసేపు ఆడుకొని ఇంకా అక్కయ్య లేస్తలేదని చెప్పేసి బయటకు వచ్చి ఇంకా గేట్ లోపలనైతే ఆడుకోవడం స్టార్ట్ చేసారు. పాపం వాళ్ళతో పాటు ఇంకొక బాబు వచ్చేసిందనమాట. ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళ సౌండ్కి మా మిల్కీ అయితే లేచిన తర్వాత ఇంకా మా స్మైలీకి స్నానం పోసేసిన తర్వాత తను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చూపిస్తుంది, మమ్మీ నా జుట్టు పెరిగిందా లేదా ఒకసారి చూడవా అని చెప్పి నాకు చూపిస్తుంది. సర్లే బాగానే పెరిగిందని చెప్పిన నేను. ఇంకా తను కూడా ఇంట్లోకి వచ్చినాక నేను మిగతా పనులను చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా సండే వచ్చిందంటే వంట ఏముంటుందండి ఇంట్లో, నార్మల్గా ఇప్పుడు వండే చికెను బగారా రైస్ అన్నమాట. మా పిల్లలు మటన్ ఎక్కువగా తినరు, అందుకని చెప్పేసి మా ఆయన ఎప్పుడు చూసినా చికెనే తీసుకొస్తారు. ఇక్కడ నేను ముందుగానే చికెన్ వండేసుకున్నా, తినే టైం అవుతుందని చెప్పేసి ఈ రైస్ అయితే వండుతున్నా, బగారా రైస్ వండుతున్నా నేను. అలాగే పిల్లలకి చికెన్ ఫ్రై అండి, మా పిల్లలు చికెన్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. కొంచెం చికెన్ ఫ్రై చేసిన, మా ఆయనకేమో చికెన్ ఫ్రై అంటే అంత ఇష్టంగా తినరు కాబట్టి తన కోసము చికెన్ పులుసు అయితే వండేసిన. ఇక్కడ రైస్ కూడా అవుతుంది. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని మా మామయ్య ఉంటారండి ఇంట్లో, మా అత్తమ్మ ఇక్కడ ఉండరు, తన కోసం కొంచెం రైస్ పెట్టి తను కూడా తినేస్తారు. ఇంకా తనకు వేసి ఇచ్చిన తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తే, నేను షాప్ నుంచి వచ్చే వరకు కొంచెం లేట్ అవుతుంది కదా, పిల్లలతో పాటు నువ్వు కూడా తినేసా అని చెప్పేసరికి, ఇంకా సండే కదండి డైలీ పిల్లలు బాక్స్ తీసుకెళ్ళి స్కూల్లోనే తింటారు కాబట్టి సండే వచ్చిందంటే మమ్మీ డాడీ మనం అందరం ఒకేసారి తింటామని చెప్తారు. కానీ అసలు మా ఆయనకు కుదరదనమాట, ఎప్పుడో ఒకసారి వీలు కుదిరినప్పుడే నలుగురం కలిసి తింటాము. ఇంకా ఇప్పుడేమో మా ఆయన వచ్చిన తర్వాత తిందాం అనుకుంటే మళ్ళీ పిల్లలు ఇద్దరే తింటారేమో అని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నా. మనం ఒకే దగ్గర కూర్చొని తింటే పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే వీక్ మొత్తము పొద్దున్న స్కూల్కి వెళ్ళారనుకోండి, లంచ్ బాక్స్ స్కూల్లోనే తింటారు. మళ్ళీ నైట్ వచ్చేసిరంటే రాసుకోవడం చదువుకోవడం వల్ల కొంచెం మనకు లేట్ అయినా సరే వాళ్ళు ముందుగానే తినేసి పడుకుంటారు. ఎప్పుడు చూసినా ఇద్దరే తింటారు కాబట్టి మనము వారానికి ఒక్కసారైనా సరే ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని తింటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా డాడీ 1 వీక్ డే డ్యూటీ 1 వీక్ నైట్ డ్యూటీకి వెళ్ళేవాడు. తను డ్యూటీ చేసినా సరే రోజు టైం టు టైము నైట్ ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చొని తినేవాళ్ళమండి. టైం అయితే మా డాడీ అస్సలు మిస్ అవ్వనిచ్చేవాడు కాదు. అదే అలవాటు నాకు ఇప్పటికీ వచ్చింది. కాకపోతే మా ఆయన కొంచెం షాప్కి వెళ్ళడం వల్ల తనకి టైం వీలు కుదరడం లేదు. అందుకని చెప్పేసి కనీసం నేనైనా పిల్లలతో పాటు కూర్చొని తిందామని చెప్పేసి తింటున్నాను అనమాట. పిల్లలైతే చెప్తుండ్రు ఎలా ఉంది రైస్ బాగుందా, చికెన్ బాగుందని అడిగితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి. ఇంకా మేము తినేసిన తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన కూడా లంచ్ పెట్టేస్తే తను కూడా తినేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోతారు. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా అండి? నచ్చితే
ఒక లైక్ చేయండి. అలాగే మన అమ్మ కుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.